పాలల్లో చక్కెర పోసిన, చక్కెరలో పాలు పోసిన కరిగేది చక్కెరే. అలాగే జీవిస్తూ బాధపడినా, బాధపడుతూ జీవించిన పోయేది మన జీవితమే. సింపుల్ లాజిక్ కదా. పాలల్లో చక్కెర వేసినప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో చక్కెర కరిగిందని కాకోకుండా పాలు టేస్టీగా ఉన్నాయని చెప్పేసి ఆలోచించామనుకోండి, కమ్మని పాలను తాగేయచ్చు. అలానే కష్టాలు ఉన్నాయి కదా, జీవితం అంతా బాధపడుతూనే ఉండాలా, హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కదా, జీవితం అంతా ఇలానే ఉంటామా, ఇలా కాకుండా కొంచెం ఇంకో థాట్ ఏదైనా పెట్టుకున్నామనంటే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనిపిస్తుంది. మీరేమంటారు? నేనైతే అదే అనుకుంటున్నా. సో దీనికోసం నేనైతే యోగా, మెడిటేషన్ వీటి వైపుకి టర్న్ అయ్యాను. మరి మీరు ఎలాంటి వైపుకి టర్న్ అవుతారో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. బాయ్. దిస్ ఇస్ రాజీ జగదీష్. థ్యాంక్ యూ.